నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసం నుండి సెక్రటేరియట్కి తన కాన్వాయ్లో బయలుదేరారు. కాన్వాయ్ కదిలింది, కొంత దూరం వెళ్ళింది. కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు. యథాలపంగా వాళ్ల వైపు చూసిన చంద్రబాబుకు వాళ్లలో తన కుమారుడితో దీనంగా నిల్చుని ఉన్న ఒక మహిళ కనిపించింది. చంద్రబాబు ఆ మహిళను గుర్తుపట్టారు. వెంటనే కాన్వాయ్ ఆపారు. కారులోంచి దిగి ఆ మహిళ దగ్గరికి వెళ్లారు. ఎలా ఉన్నావమ్మా అని పలకరించారు. చంద్రబాబు కారు దిగి తనను పలకరించడంతో ఆ మహిళ ఆనందానికి అవధులే లేవు. ఆ మహిళ మరెవరూ కాదు, గతంలో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ భార్య. ఆమె చంద్రబాబుకు తన పరిస్థితిని వివరించింది. తన కుమారుడి చదువు గురించి చెప్పింది. చంద్రబాబు ఆమె కుమారుడి చదువు బాధ్యత తాను తీసుకుంటానని, ఉన్నత చదువులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ తల్లి కొడుకుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి 1000 కళ్ళు కావాలి. ఇక ఐఐటి, ఎన్ఐటీలలో 25 మంది దివ్యాంగులు ర్యాంకులు సంపాదించుకున్నారు. కానీ ఆ ప్రతిష్టాత్మక సంస్థలో చేరడానికి సబ్జెక్టులకు సంబంధించి తిరకాసు ఒకటి ఏర్పడింది. ఆయా సంస్థల్లో చేరడానికి సదరు దివ్యాంగులకు ఒక సబ్జెక్ట్ తగ్గింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో పద్ధతులు వేరు, కేంద్ర విద్యా సంస్థల్లో రూల్స్ వేరు. దాంతో ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకు సీట్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక 2 రోజుల్లో పని జరగాలి, లేకపోతే సీట్ల మీద ఆశలు వదిలేసుకోవడమే. అలాంటి సమయంలో ఒక విద్యార్థికి నారా లోకేష్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఆ మెసేజ్ అందుకున్న నారా లోకేష్ పరిస్థితి తీవ్రతను, ఆ సమస్యను వేగంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నారు. చకచకా పావులు కదిపారు. రాష్ట్రానికి చెందిన దివ్యాంగులు కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు పొందడానికి అడ్డంకిగా నిలిచిన అంశాన్ని సవరిస్తూ వెంటనే జీవో చేయించారు. ఇక కేంద్ర విద్యా సంస్థలతో కూడా సమన్వయం చేసుకున్నారు. ఒక మంచి పని ఫలితాన్ని ఇచ్చింది. 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగులకు కేంద్ర విద్యా సంస్థలో సీట్లు వచ్చాయి. ఆ పిల్లలందరూ తమ ఆనందాన్ని పంచుకోవడానికి లోకేష్ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ల్యాప్టాప్లు బహుమతిగా అందించి లోకేష్ కూడా తన ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడిన మాటలు వింటే కఠిన హృదయాలైనా సరే కరిగిపోయి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.